హాయ్ హలో వెల్కమ్ టు భూయికా టీవీ. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యాక్ పెయిన్ గురించి అనమాట. ఓకే, వీడియోలో వెళ్లే ముందు నా పేరు డాక్టర్ కేబీ మోత్రాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భూయికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. మీలో ఎవరైనా కానీ నాతో మాట్లాడాలనుకున్నా లేకపోతే మీ రిపోర్ట్స్ నాకు పంపించాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే పక్కన కనపడుతున్న ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనది బ్యాక్ పెయిన్ అన్నమాట. మీలో ఎంతమంది రాంగ్ వేలో పడుకొని అలాగే రాంగ్ వేలో హెవీ లిఫ్టింగ్స్ అంటే బరువులు ఎత్తి బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు? ఉదయాన్నే లేవగానే మీకు నడుము పట్టేసి అంటే నడుములో స్టిఫ్నెస్ వచ్చేసి అలాగే కాళ్ళల్లో తిమ్మిరి వచ్చి నొప్పితో ఎంతమంది బాధపడుతున్నారు? వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటే దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కానీ లేకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ కన్సల్ట్ అయిన తర్వాతే మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ ఎక్సర్సైజులన్నీ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆలస్యం ఎందుకు, ఎక్సర్సైజులు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పెల్విక్ టెల్ట్ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ కి మీరు ఇప్పుడు నేను ఎలా పడుకున్నానో అలా పడుకోవాలి. పడుకున్న తర్వాత ఈ రెండు చేతులు ఉన్నాయి కదా, సో వీటిని వచ్చేసి మన నడుము కిందికి ఇలా ప్లేస్ చేసిన తర్వాత మన నడుము అనేది కిందికి ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేసినప్పుడు 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా చేసామో అదే పొజిషన్ లో ఉండాలి. పొజిషన్ లో ఉన్న తర్వాత ఏం చేయాలంటే ఈ మన నడుము అనేది ఉంది కదా, సో దీన్ని వచ్చేసి ఇలా పైకి లేపాలన్నమాట. సో ఆ మోకాలని ఉంది కదా, సో అది యాంగిల్ అనేది మనకి స్ట్రైట్ గా ఉండాలి. సో ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి పెట్టేయాలి. మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి పెట్టేయాలి. ఇలా మీరు ప్రతిసారి 10 సెకండ్స్ హోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ టు చెస్ట్ అన్నమాట. నీ టు చెస్ట్ ఇది చాలా సింపుల్. ఇప్పుడు నేను ఎలా పడుకున్నానో అలానే పడుకోవాలా. సో పడుకున్న తర్వాత ఈ కాళ్ళు ఉంది కదా, సో దాని కిందికి ఇలా మన చేయి పెట్టేసి ఇట్లా చెస్ట్ వైపుకి లాక్కోవాలన్నమాట. సో లాక్కున్న తర్వాత 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి. మళ్ళీ నెక్స్ట్ అగైన్ 1 2 3 4 5 మళ్ళీ నార్మల్ పొజిషన్ కి రావాలి. నెక్స్ట్ సో ఈ కాలుకి 20 టైమ్స్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఈ కాలుకి కూడా 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు సింగిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బోత్ లెగ్స్ వచ్చేసి మీ దగ్గరికి తీసుకోవాలన్నమాట. సో ఇలా బోత్ లెగ్స్ ఇలా రెండు తీసుకున్న తర్వాత 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 మళ్ళీ నార్మల్, మళ్ళీ అగైన్ 1 2 3 4 5 అగైన్ నార్మల్. సో మీలో ఎవరైనా కానీ మోకాలు నొప్పితో బాధపడుతుంటే వాళ్ళు ఇలా కిందికి ప్లేస్ చేసుకొని మీ సైడ్కి లాక్కోవచ్చు. 1 2 3 4 5 మళ్ళీ నార్మల్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ నార్మల్. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి 5 సెకండ్స్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పైరిఫార్మ్ స్ట్రెచ్ అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మీ లెగ్ అనేది ఉంది కదా, ఈ ఆపోజిట్ లెగ్ మీద మీరు సపోర్ట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తానో అలా పెట్టేసిన తర్వాత మీరు ఈ లెగ్ వచ్చేసి మీరు మీ సైడ్కి తీసుకోవాలి. ఇలా లాక్కోవాలి, చెస్ట్ సైడ్కి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత 1 2 3 4 5 మళ్ళీ నార్మల్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ నార్మల్. ఇలా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఒక లెగ్ తర్వాత ఇంకోటి లెగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లెగ్ కి సో ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని తీసుకోవాలి.
దీన్ని తీసుకొని లాక్కోవాలి 1 2 3 4 5 మళ్ళీ ఫ్రీ మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ ఫ్రీ సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి అలాగే 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కోబ్రా పోజ్ సో నేను ఇప్పుడు ఎలా పడుతున్నానో అలానే పడుకోవాలి మన ఎల్బో జాయింట్ నుంచి పైకి లిఫ్ట్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా వెనక్కి లిఫ్ట్ అయిన తర్వాత 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి 1 2 3 4 5 అగైన్ నార్మల్ మళ్ళీ 1 2 3 4 5 అగైన్ నార్మల్ ఇలా మీరు ప్రతిసారి 5 సెకండ్స్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ప్రోన్ ఎక్స్టెన్షన్ అన్నమాట సో నేను ఇప్పుడు ఎలా పడుకున్నానో అలానే పడుకొని సో ఇప్పుడు నేను ఎలా లిఫ్ట్ చేశానో ఇలా ఒక లెగ్ అనేది పైకి లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేసిన తర్వాత 5 సెకండ్స్ అనేది హోల్డ్ చేయాలి 1 2 3 4 5 మళ్ళీ కిందికి మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ కిందికి ఒక లెగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్ ఈ లెగ్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది సో ఒక్కొక్క లెగ్ 20 టైమ్స్ మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ కిందికి మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ కిందికి ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు ఒక్కొక్క లెగ్ కి 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది చూసారు కదా ఎక్సర్సైజెస్ ఈ ఎక్సర్సైజెస్ అన్ని మీరు అర్లీ మార్నింగే చేయాల్సి ఉంటుంది ఓకే మీరు వేరే ఇతర ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతుంటే వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా వాటి కోసం నేను ఎక్సర్సైజ్ అనేది చేయడం జరుగుతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి